హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్న అయితే వాళ్ళ మేనమామ అక్కడ పెళ్లి కూతురిని చేశారు కదా. మేమేంటంటే ఈరోజు ఈవినింగ్ టైంలో మేము మా ఇంటి దగ్గర పెళ్లి కూతురిని చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పి నేను వెళ్ళి పెళ్లి కూతురిని అయితే మా ఇంటికి అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మనం పెళ్లి కూతురిని చేసేటప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి కూతురిని చేసి భోజనం పెట్టి ఆ రోజు నైట్ ఇక్కడ నిద్ర చేపించి పంపిస్తామన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు నేనైతే వెళ్ళి మా చెల్లిని అయితే ఇంటికి తీసుకొచ్చాను. తర్వాత ఏంటంటే అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి నేనేంటంటే బయట ఇంటి పక్కన అంటే బాల్కనీ ఉంది కదా, అక్కడ ఏంటంటే పీట ముగ్గు అనేది వేస్తున్నాను. మా మరిది పెళ్ళికి పీటలు వేసానండి, మళ్ళీ ఇప్పుడు చెల్లి పెళ్ళికి అయితే పీటలు వేస్తున్నాను. నేను మా అన్న పెళ్ళిలో కూడా నాకు పీటలు వేయటం అయితే రాలేదు, చిన్నమ్మ వాళ్ళు వేసారు. అది కాక అప్పుడు నాకు చిన్న బాబు అనమాట, పాలు తాగే బాబు. సో ఇంకేంటంటే వాళ్ళు వేసేవాళ్ళు కొన్ని చిన్నమ్మ వాళ్ళే చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేనే వేశాను, పర్లేదు బాగానే వేసాను పీటలు, ఎక్కడ వంకర టింకర్లు పోకుండా అయితే. సో పీటలు అయితే వేసి పీటల మీద మళ్ళీ 2 పీటలు పెట్టి తెల్లగుడ్డ అయితే వేసి దాని మీద ఏంటంటే 5 ముత్తైదులు ఏంటంటే అక్షింతలు అనేది వేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను, చిన్నమ్మ, అక్క, ఇంకా పిన్ని వాళ్ళందరూ ఉన్నారనమాట. వచ్చిన పెద్దవాళ్ళ చేత అయితే వేయించారు. సో ఒక పక్కన ఆ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మా అక్క అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క కోడలు అనమాట. సో అక్క కట్ చేస్తూ ఉంది. నేను ఇక్కడ ఏంటంటే సేమియా పాయసం చేస్తున్నాను, పప్పు చేస్తున్నాను, ఇంకా ఆలు కర్రీ చేసాము. ఇంకేంటంటే గారెలు కూడా నానపెట్టి గారెలు కూడా గ్రైండర్ అయితే ఒక పక్క నుంచి అవుతూ ఉందన్నమాట. సో సగ్గు బియ్యము బెల్లం వేసి అయితే చేస్తున్నాం, ఇంక దీంట్లో ఏమీ కలపట్లేదన్నమాట. సో అవి అవుతూ ఉన్నాయి. ఈలోగా నేనేంటంటే డ్రెస్ చేంజ్ చేసుకొని తాంబూలాలకి చెప్పడానికైతే నేను చిన్నమ్మ అయితే వెళ్ళాము. సో ఇంకా పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను మా పిన్ని అయితే వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే మా చెల్లిని పెళ్లి కూతురిని చేస్తున్నాము, తాంబూలానికి తీసుకోవడానికి రండి అని చెప్పి బొట్టు పెట్టడానికి అయితే వెళ్ళాను. సో నేను వస్తూ ఉంటే మా వారు తీశారు, మీరు కూడా తాంబూలాన్ని తీసుకోవడానికి రండి అని చెప్పి నేను మీకు కూడా బొట్టు పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే ఇంకా అయిపోయిందండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేలోపు పెద్దత్తయ్య వాళ్ళు ఏంటంటే తాంబూలాలకి రెడీ చేస్తున్నారంటే అందరూ వచ్చాక హడావిడి అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ప్లేట్లో అయితే తాంబూలాలు పెట్టేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అత్తయ్య ఏంటంటే గారెల పిండి వేసాం కదా, గారెల్లోకి ఏంటంటే అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఏంటంటే కొంచెం అచ్చాపచ్చాగా మిక్సీకి వేద్దామంటే అత్తమ్మంది ఎందుకు రోట్లో దంచుతాలే అమ్మ నేను అని అన్నారు. సో ముందైతే అల్లమను పచ్చిమిరకాయలు దంచేసుకొని జస్ట్ ఉల్లిపాయలు ఏంటంటే జస్ట్ కోసినయే జస్ట్ అలా అలా క్రష్ చేస్తున్నారనమాట. ఇంకొక పక్క నుంచి అవి అత్తయ్య దంచుతూ ఉంటే వాళ్ళ అక్క అలా చూస్తూ ఉందన్నమాట. మిక్సీకి వేయొచ్చు కదా అంటే రోట్లో దంచితేనే కదా టేస్ట్ ఉంటుంది అన్నారు. ఇంకా అత్తమ్మ నాకు తీసుకొచ్చి ఇచ్చేసారు. నేను కలిపేసి అయితే ఇక్కడ గారెలు అయితే వేసేస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తుంది అండి గారెలు అయితే మాత్రం. సరిపోతాయో లేదో అనుకున్నానండి, అందరికీ సమపాలంగా చక్కగా వచ్చినాయి, అందరూ తిన్నారు. సో ఇంకా నేను వేస్తూ ఉంటే మా అత్తమ్మ కూడా టేస్ట్ చేయండి అత్తమ్మ అంటే తింటూ మీరు గారెలు వేస్తున్నారని మా ఆయన అక్కడ కామెడీస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎట్లయితే మీ గారెలు అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా అందరూ వచ్చారనమాట, ముత్తైదులు అందరూ. ఇంకా అయితే అమ్మాయిని పీటల మీద కూర్చోబెట్టి తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టి పైన అయితే కండవా వేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ పెద్దవాళ్ళని ముందు చిన్నమ్మ, అత్తయ్య వీళ్ళు ఉన్నారు కదా, ముందు మీరు నలుగు పెట్టండి తర్వాత మేము పెడతామంటే ఎవరైతే ఏముందిలేమ్మా మీరు పెట్టండి అన్నారు. లేదు ముందు మీరు పెట్టండి అంటే ఇంకా అత్తయ్య అయితే వచ్చి ఇంకా నలుగు పెడుతున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర ఇంకా కొంచెం అత్తయ్య వాళ్ళ ఇల్లు దూరం అనమాట కొంచెం. ఇంకా అక్కడ దాకా పిల్ల ఏం నడిచి తీసుకెళ్తాంలే అని చెప్పి అత్తయ్యను మళ్ళీ ఈ పెళ్లి కూతురి వాళ్ళ పెద్దమ్మ నేను కలిసి అయితే ముగ్గురం కలిసి మా ఇంటి దగ్గరే పెళ్లి కూతురిని చేస్తున్నాం అనమాట. సో ముందైతే నెయ్యి తలకు అద్దిచ్చారు, తర్వాత బొట్టు పెట్టారు, తర్వాత గంధం పెట్టారు, తర్వాత ఏంటంటే ఇంకా నలుగు పెట్టడానికి రెడీ అవుతున్నారనమాట. ఇంకా తెలిసిందే కదా నలుగు పెడుతున్నామంటే రుద్దు అంటూ ఉంటారు కదా పక్కన చుట్టుపక్కల అందరూ. సో నలుగైతే పాపం ఎక్కడా ఇసుక్కోలేదండి, ఈ పిల్ల మాత్రం చక్కగా నలుగు పెట్టించుకుంది.
సో ఇక్కడ ఏంటంటే అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు చక్కగా నలుగు పెడుతూ ఉన్నారు. ఇంకో పక్కన ఏంటంటే వచ్చిన ముత్తైదులను నేను లోపలికి పిలుస్తూ ఉన్నాను. ఇంకో పక్క ఏంటంటే పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ అంటే నాకు పిన్ని అవుతుంది. సో పిన్ని కూడా నలుగు పెడుతుంది ఇక్కడ. సో ఆమె కూడా నలుగు పెట్టిన తర్వాత ఇంకా అందరూ యాజ్ యూజువల్గా ఒకేలాగా పెడతారనమాట. సో ఇంకా బొట్టు పెట్టి అక్షంతలు అవి వేసి మొహానికి ఏంటంటే సున్నిపిండి అనేది రాస్తూ ఉన్నారనమాట. ఈ లోపు నేను ఏంటంటే పసుపు కలుపుకోవడానికని ఇంకా లోపలికి వెళ్ళాను. పసుపు కలుపుకొని వచ్చిన ముత్తైదులందరికైతే పసుపు రాస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మా పెద్ద చెల్లి ఉంటే తనే రాసేది. తను ఏంటంటే పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది, బాగా జలుబు చేసిందని. ఇంకా నేనే ఇంకా రాస్తున్నాను అనమాట. ఇంకా అందరికీ రాస్తూ ఒక పక్క నుంచి ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అందరికి ఒకేసారి రాసామనుకోండి ఇంకా మనం లెగవచ్చు కదా అని చెప్పి రాస్తూ ఉన్నాయి. ఈ లోపు ఏంటంటే అక్క కూడా ఇంకా నలుగు పెడుతూ ఉందన్నమాట. ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగు పెడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మమ్మలు అందరూ వచ్చారు. చెప్పాను కదా మా ఊర్లో పెళ్లి కూతురిని చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా వచ్చి పిల్లని ఆశీర్వదించి అక్షంతలు అయితే వేస్తారనమాట. నాకు మా ఊర్లో ఇది బాగా నచ్చింది. మనం ఎంతమందిని పిలుస్తామో అంతమంది అయితే మాత్రం కంపల్సరీగా వచ్చి ఆ అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తారనమాట. సో ఇక్కడైతే అందరైతే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నలుగు పెట్టి పిల్లని అయితే ఆశీర్వదించారండి. మా ఇంటి దగ్గర మాత్రం అందరూ వచ్చిన వాళ్ళు అందరి చేత నలుగు పెట్టించాను. నేనైతే మాత్రం అందరూ పెట్టే వెళ్ళాలని చెప్పాను. సో ఇక్కడ అందరూ అయితే నలుగు పెడుతున్నారు. సో అక్కడ పక్కనే ఉన్న బాబుకి కూడా నలుగు పెట్టాలి. సో ఇద్దరికి తోడు పెళ్ళి కొడుకు కదా, సో ఇద్దరికి నలుగు పెట్టాలి, ఇద్దరికి అక్షంతలు. ఇది అందరికీ తెలిసిందే. సో నేను ఇక చెప్తూ ఉన్నాను అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా, అందుకని నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి పసుపు రాపించుకోండి అని చెప్పాను. చూస్తున్నారుగా అందరూ ప్రతి ఒక్కళ్ళు అక్షంతలు వేసి అమ్మాయికి అయితే నలుగు పెడుతున్నారనమాట. అది చూస్తున్నారుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగు పెడుతూ ఉన్నారు. సో ఇంకా ఆ పిల్లని నేను అనుకున్నానంటే సున్నిపిండి పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా రుద్దితే మంట పుడుతుంది కదా. సో తనైతే నిజం చెప్తున్నాను ఎక్కడ ఇరిటేట్ అవ్వాలి. ఒక్కొక్కరు ఇరిటేట్ అవుతారు, లేదంటే వద్దు అని చెప్తారు. అందరి చేత పెట్టించుకుంది. నాకు బాగా నచ్చింది. ఇంకా నేను కూడా ఇంకా బొట్టు పెట్టి గంధం పెట్టి నలుగైతే పెడుతున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ మీకు వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాను. మా ఇంటి పక్కనే పెళ్ళి జరుగుతూ ఉంది. కొంచెం నాయిస్ వస్తే ఏమనుకోకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇక్కడైతే నేను కూడా నలుగు పెట్టి అక్షంతలు అయితే వేసేస్తున్నామండి. ఇక్కడతో అయితే నాతో ఇంకా స్టాప్ చేశారనమాట. సో తర్వాత ఏంటంటే పిన్ని కూడా పెళ్లి కూతురిని చేసింది, అంటే నలుగు పెట్టి బొట్టు పెడుతుందనమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయి కొన్ని గారెలు అయితే వేసాను అనమాట. అవి ఆపేసాను, ఇంకా ముత్తైదులు అందరూ వచ్చారు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గర ఆ గారెలు అవి చూసుకుంటూ ఉన్నాను. ఈలోగా ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఇది చూసుకుంటూ ఉన్నారనమాట. మేమందరం ఒకలా పెట్టాము, వాళ్ళ అమ్మ అయితే ఇంకా గట్టిగా రుద్దింది. సో మా పిన్ని కూడా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించింది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించారు. నలుగు నేను కలిపిన పిండి అంతా అంతే సున్నిపిండి అంతా అయితే అయిపోయిందనమాట. ఇంకేంటంటే హారతి అనేది వెలిగిద్దామని చెప్పి నేనైతే దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళానమాట. సో అమ్మాయికి హారతి ఇచ్చి లేపుతారు కదా, సో అలా అనమాట. చూసారుగా ఎంతమంది వచ్చారో, ఎంతమంది ముత్తైదులు వచ్చి ఆ పిల్లని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారో. మా ఇల్లంతా కలకలలాడిపోతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత హారతి ఇస్తామన్నమాట మేము. సో చిన్నమ్మ, నేను, ఇంకో చిన్నమ్మ అందరు కలిసి తాంబూలాలు తీసుకెళ్ళి అయితే అందరికైతే చేతికైతే ఇస్తున్నారనమాట. సో అందరూ తాంబూలాలు తీసుకొని చక్కగా నవ్వుకుంటూ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఇలాంటి అకేషన్స్ జరుగుతూ ఉంటే ఇల్లంతా జనాలు ఉంటే ఎంత సందడిగా ఉంటుందో కదా, చాలా బాగుంటుంది. ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. చూస్తున్నారుగా ముత్తైదులందరూ తాంబూలం తీసుకొని వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఇంకా మా వారు ఏంటంటే అందరు వెళ్తున్నారు కదా, రండి ఒకసారి అని చెప్పి పిలిచారనమాట. ఇక్కడ ఇంకా అమ్మాయిని లేపాలి అంటే మేము హారతి ఇచ్చిన తర్వాతే లేపుతాము.
ఇక తాంబూలాలు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చిన్నమ్మ పెట్టుకొని వచ్చి మళ్ళీ అందరికి ఇస్తుంది అన్నమాట. మేము ఎక్కడ మా చెల్లిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఏమన్నా లోటుపాట్లు చేస్తామేమో అని చెప్పి జేజమ్మ అయితే అక్కడే కూర్చునేది అనమాట. అంటే అది చేయండి ఇది చేయండి అని చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మా వారు కొంచెం ఫోన్కి బ్యాక్ సైడ్ కొంచెం చీకటిగా ఉందని చెప్పి లైట్ వేసాను. మా అత్తయ్యని యోయో అనమాట యోయో అంటున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము హారతి తీసుకొని వస్తున్నాను కదా, ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో అందుకని నేనైతే పిక్స్ పెట్టాను. ఇక్కడ చూడండి, హారతి ఇచ్చైతే అమ్మాయిని లేపి స్నానానికి తీసుకెళ్ళాం. ఇంకా పిల్లలందరికీ ఆకలిస్తుంది కదా అని చెప్పి భోజనాలు అయితే పెట్టేశాను అనమాట. సో వాళ్ళు తింటూ ఉన్నారు, తర్వాత 1 by 1 అయితే తింటూ ఉన్నారు. ఈలోగా ఈ అమ్మాయికి అయితే చీర అయితే కట్టేసామండి. సో ఈ చీర అయితే నేను తీసుకొచ్చాను, మళ్ళీ అత్తమ్మ తీసుకొచ్చిన చీర కూడా అయితే ఒళ్ళో పెట్టాం. తనకి ఏ చీర నచ్చితే ఆ చీర కట్టుకోమంటే ఈ చీర కట్టామంది. సో ఈ చీర అయితే కట్టుకుంది. చీర అయితే చాలా బాగుంది. సో చీర కట్టుకుంది, చక్కగా ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి తిలకం అన్నీ దిద్దేసామన్నమాట. వాళ్ళ అక్క ఏంటంటే కింద కుర్చీలు సరి చేస్తూ ఉంది. సో చూస్తున్నారుగా, ఓవరాల్గా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిందనమాట. సో ఆ అక్క, పిన్ని, నేను ముగ్గురం పెళ్లి కూతురిని చేశాం కదా, వాళ్ళు కూడా చీరలు పెట్టారు. ఇంకా నేను కూడా ఏంటంటే చీర, అత్తమ్మ చీర తీసుకొచ్చారు కదా, చీర కూడా నేను కూడా పెట్టేసి అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించాను అనమాట. సో ఇలా ఏంటంటే ముగ్గురం కలిసి చేసాం కాబట్టి మళ్ళీ ముగ్గురం చీరలు పెట్టాము. అందరు చీరలు కట్టుకోవడం అంటే కష్టం కదా. సో అందుకని నేను తెచ్చిన చీర అయితే ముందు కట్టుకుంది. మిగతా వాళ్ళ చీరలు ఏంటంటే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని తర్వాత కట్టుకుంటుంది అనమాట. ఇక్కడ నేను తాంబూలం పెడుతూ ఉన్నా, మా పిల్లలు అయితే అటు తిరుగుతా ఇటు తిరుగుతా రచ్చ అయితే చేస్తున్నారండి. సో ఇదేనండి బ్లాగ్. మీకు నచ్చింది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి వీడియో రేపు పెడతాను. బాయ్ బాయ్.